నీకు నచ్చినట్టుగానే బ్రతకాలి. ఎవరికి వారికి, వారికి నచ్చినట్టుగానే జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అది సరైన జీవితానికి, చక్కని జీవితానికి, అభివృద్ధికరమైనటువంటి జీవితానికి కారణమవుతుంది. నిజానికి అది తెలివి కూడా. సహజంగా కుటుంబం నుంచి తెలివితేటలు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టుగానే జీవితం కొనసాగించడానికి చూస్తారు. బీ యువర్ సెల్ఫ్ అనే ఇంగ్లీష్‌లో మాట కూడా ఉంది. మనమేమిటో మనలాగా ఉండాలి. అంటే లోకంలో మన మీద ప్రభావం చూపించడానికి చాలామంది మనుషులు తమ ప్రభావం చూపించొచ్చు. దేశ కాలమాన పరిస్థితుల్లో అనేకమైనటువంటి మార్పులు ప్రభావం చూపించొచ్చు. కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించడం అన్నది ప్రాథమికంగా పెట్టుకోవాలి. అంటే ఆ ప్రభావం నీ మీద పడినప్పటికీ, చూపినప్పటికీ అది కొద్ది కాలమే ఉండే అవకాశం ఉంటుంది. నువ్వు స్ట్రెంగ్త్‌గా ఉన్నప్పుడు. అంచేత మనకి మనం నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రధానమైన కారణం మంచి వ్యక్తిత్వ నిర్మాణం. బాల్యంలో మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరిగినట్లయితే స్వీయ అభిమానం, స్వీయ ప్రేమ, స్వీయ మద్దతు ఇవన్నీ కూడా చక్కటి పాళ్ళలో అందించి ఉన్నట్లయితే, ఏ విధమైన మానసిక సమస్యలు లేనట్లయితే, ఎప్పుడైతే మానసిక సమస్యలు లేవో మనసు మానసిక సమస్యల గురించి ఆలోచించకుండా ఉంటుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. అది దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసు తన తన పూర్తి సమయాన్ని తెలివితేటల మీద పెడుతుంది. నేర్చుకునే విషయాల మీద పెడుతుంది. లోకంలో జరిగే విషయాల మీద పెడుతుంది. ఒక చదువుకునే విద్యార్థి అయితే పాఠాల మీద పెడుతుంది. ఆఫీసులో పనిచేసే వ్యక్తి అయితే ఆఫీసు వ్యవహారం మీద పెడుతుంది. డాక్టర్ అయితే తను చేయవలసిన పని మీద, ఎవరు ఏ పని చేస్తే దాని మీద మనసు పెడుతుంది. అలా కాకుండా మనసులోనే సమస్యలు ఉన్నట్లయితే మనసంతా దాని మీదే పనిచేస్తుంది. దానివల్ల బుద్ధిమాంద్యం వస్తుంది. దానివల్ల తెలివితేటలు తగ్గుతాయి. వ్యవహార జ్ఞానం తగ్గుతుంది. లోక జ్ఞానం తెలియదు. ఒంటరితనం వస్తుంది. తన మానాన తను బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడేమవుతుంది, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రతిదానికి కూడా ఎవరో సపోర్ట్ లేకపోతే బతకలేని పరిస్థితి. ఏ పని చేద్దామని ఎవరో ఒకరి మద్దతు కావాలి. ఓ సందు చివరికి వెళ్దామని కూడా ఎవరన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో. అంచేత అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం చిన్నప్పుడే పేరెంట్స్‌కి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మానసిక సమస్య వచ్చినట్లయితే వ్యక్తి తను కనుగొని దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని అలా భరించాల్సిన అవసరం లేదు. అంచేత తనకి తాను నచ్చినట్టు బ్రతకడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది అంటే, బాల్యంలో చక్కటి పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి, ఏ విధమైన మానసిక సమస్యలు లేనటువంటి వ్యక్తి, తన తను పూర్తిగా మానసికంగా బలోపేతంగా ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తిత్వ సంపన్నతతో ఉన్నత వ్యక్తికి, అటువంటి వ్యక్తికి తనకి నచ్చినట్టుగా తను బ్రతికే అవకాశం ఉంటుంది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా స్వయంగా పరిష్కరించుకోగలడు. ఒకవేళ ఇతరుల మద్దతు అవసరమైతే తీసుకోగలడు. ఇవన్నీ కూడా చేయగల వ్యక్తి తనకి నచ్చినట్టుగా జీవించగలుగుతాడు. అంటే మనకి నచ్చినట్టుగా మనం జీవించాలి అని అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే, మానసిక సమస్యలు లేని వ్యక్తికి, మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తికి సాధ్యమవుతుంది. ఎంచేతంటే మానసిక సమస్యల వల్ల ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఇతరుల మీద ఎప్పుడైతే ఆధారపడే పరిస్థితి వస్తుందో అది తెలివి తక్కువతనానికి నిదర్శనం, అసమర్థతకి నిదర్శనం, మందబుద్ధికి నిదర్శనం. ముందు వాటిని వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేనివాడు దూసుకుపోతాడు, ముందుంటాడు, అన్ని రంగాల్లో ముందుంటాడు. తనకి నచ్చినట్టుగా జీవించడానికి ప్రాధాన్యత ఏర్పడిపోతుంది. తన చుట్టుపక్కల వారిని తనకి నచ్చినట్టుగా చేసుకోగలుగుతాడు. తనకి ఇష్టం ఉన్నది చేయగలుగుతాడు. కష్టమైంది మానేయగలుగుతాడు.
అన్నీ తనకి నచ్చినట్టుగా చేసుకోగలుగుతాడు. అది వ్యక్తిత్వ సంపద. అలా చేయడానికి ప్రాథమికంగా మనకేం కావాలంటే వ్యక్తిత్వ సంపద కావాలి. సమస్యలు లేని, మానసిక సమస్యలు లేని వ్యక్తిత్వం కావాలి. సహజంగా మానసిక సమస్యలు అందరికీ తెలుసున్నటువంటి విషయం. బాల్యంలో, పెంపకంలో వస్తాయని, వంశంలో ఉంటే వస్తాయి, తల్లిదండ్రుల ద్వారా వస్తాయని మనం చెప్పుకుంటాం. అయితే ఈ మానసిక సమస్యలే మనం అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటాయి. అంటే మనకి నచ్చినట్టు మనం బ్రతకడానికి అడ్డుపడుతూ ఉంటాయి. తనకి తాను నచ్చినట్టు బ్రతకలేకపోతుంటే అర్థం మానసిక సమస్యలు ఉన్నాయనే, ఇతరుల మీద ఆధారపడుతున్నాననే. ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితిలో ఉన్నట్టుగానే మనం భావించాలి. అలా కాకుండా తనకి నచ్చినట్టుగా బ్రతకాలి అంటే తప్పనిసరిగా అంతకుముందున్న మానసిక సమస్యలు వదులుచుకు తీరాలి. మానసిక సమస్యలు వదిలించుకు తీరాలి. అవి అడ్డుపడుతూ ఉంటాయి. ఏది స్వయంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఎక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఏది ఇప్పుడు ఎలా చేయాలో తెలియని పరిస్థితి, అయోమయం, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. మరి ఈ పరిస్థితి మూల కారణం ఏంటంటే మానసిక సమస్యలు ముందు జయించాలి. జయించినట్లయితే అప్పుడు మానసికంగా బలోపేతం అవుతారు. ఏ సమస్య ఉంది గుర్తించాలి. ఆ సమస్యకు సంబంధించినటువంటి ఇందులోంచి ఎలా బయటపడవాలనే విషయం ఆలోచించాలి. దానికోసం మనకి వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉంటుంది. సైకాలజిస్ట్ హెల్ప్ చేస్తాడు. వాటి సహాయంతో ఆ సమస్య నుంచి మనం బయటపడొచ్చు. అంచేత మనకి మనం నచ్చినట్టుగా బ్రతకాలి అన్నట్లయితే అది తెలివిగల వాడికి సాధ్యమవుతోంది. తెలివి తక్కువవాడికి ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. చదువు విషయంలో ఇతరుల సలహాలు కావాలి. వివాహ విషయంలో ఇతరుల సలహాలు కావాలి. ఈ రకమైన బానిస మనస్తత్వంతో తన వ్యక్తిత్వ నిర్మాణం స్వయంగా జరక్క ఒక అయోమయ అవస్థలో లోకంలో ఏది నడుస్తూ ఉందో దాని ప్రకారం వెళదామని ప్రయత్నం చేస్తాడు. అది తన వ్యక్తిత్వానికి సరిపోతుందో లేదో చూసుకోడు. అంత ఆలోచన శక్తి ఉండదు. అందరూ ఇది చేస్తున్నారు కాబట్టి నేను అది చేయాలనుకుంటాడు. అందరూ అది బావుందంటున్నారు కాబట్టి నేను గూడా అదే చేయాల్సొస్తుంది అనుకుంటాడు. అది సరిపడనప్పుడు చాలా వేదన పడతాడు. మంచిదే తన వ్యక్తిత్వం ఏమిటన్నా తను తెలుసుకోని పక్షంలో, తనకేం కావాలో తెలియని పక్షంలో, లోకంలో ఏదో ఇది ఇది అందరూ కోరుతున్నారు, ఇది అందరూ తింటున్నారు అది తీసుకొస్తే తనకి సరిపడకపోవచ్చు అది. తన ఆరోగ్యానికి సూట్ కాకపోవచ్చు, తన ఆలోచనకి సరిపోకపోవచ్చు. ముందు తనకి తన స్వీయ అవగాహన ఇవన్నీ ఉన్నట్లయితే తనకేం కావాలో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఆలోచనా శక్తిని నశింపజేసేదే కదా మానసిక సమస్యలు మరి. మానసికంగా వెనకబడుతున్నట్లయితే ముఖ్యంగా నశించేది తెలివే. మందబుద్ధి ఏర్పడుతుంది. ఏం చేతంటే ప్రతి క్షణం గూడా ఆ సమస్యల గురించే మనసు ఆలోచిస్తూ ఉంటుంది. వాటి గురించి ఆలోచించినప్పుడు ఇంకా లోక వ్యవహారాలు ఏం వంట పడతాయి? లోక జ్ఞానం ఏం వంట పడుతుంది? ఎప్పుడు ఆ సమస్యల మీదే మనసుంటుంది. అటువంటప్పుడు మందబుద్ధొస్తుంది, తెలివి తక్కువతనం వస్తుంది. దీనివల్ల బానిస మనస్తత్వం వస్తుంది. ఏది నిర్ణయించుకోలేని పరిస్థితొస్తుంది. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితొస్తుంది. నలుగురి చేత గొప్పవాడనిపించుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ గొప్పవాడనుకోవడం కోసం ఏవో పని చేయాల్సొస్తుంది. అది తనకి నచ్చదు. ఇప్పుడు ఆ లోకం మెచ్చితేనే తను మంచి పని చేసినట్టుగా భావించే దుస్థితి గూడా వస్తుంది. తనకి తను ఏం నచ్చుతానో తెలియని పరిస్థితుల్లో. దీన్ని తప్పనిసరిగా వదులుచుకు తీరాలి. ప్రతిదానికి గూడా ప్రాథమికంగా మానసిక సమస్యల కారణం అని చెప్పుకొని వాటిని వదులుచుకోవడానికి ప్రాథమికంగా మనం ఆలోచించవలసింది ఏ రకంగా పోగొట్టుకోవాలి అన్నట్లయితే ముందు ఆ పాత మనస్తత్వాన్ని వదిలేసే ఆలోచన చేయాలి. నేను ఈ రకమైన మనస్తత్వంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇది నాకు బాల్యంలో అలవడింది. ఇది నేను నేర్చుకున్నది కాదు. కాబట్టి తప్పనిసరిగా వదులుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వదులుచుకుందామని నిర్ణయం తీసుకుంటే మనసు ఇచ్చే ఆలోచనలు ముందు ఆచరించకూడదు. మనసు ఆలోచన అందిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ముందు ఆచరించకూడదు. మారిన పరిస్థితుల్లో మరొక కొత్త రకమైనటువంటి ఆలోచనని బ్రెయిన్‌లోనే మనం డెవలప్ చేసుకోవాలి. అంతకుముందు మనకి నచ్చని మనసు ఇచ్చినటువంటి ఆలోచనని పక్కన పెట్టేసి, మనం కొత్తగా పెంచుకున్నటువంటి ఆలోచనా విధానాలను ఆచరిస్తూ వెళ్తే అది ఆలోచన ఉంటుంది. దాన్ని నిరాకరిస్తాం. వస్తూ ఉంటాయి ఆలోచనలు.
నిరాకరిస్తాం. మనం కొత్తగా మారిన పరిస్థితుల్లో పెట్టుకున్నటువంటి లక్ష్యం తాలూకు ఆలోచనలొస్తే వాటిని ఆచరిస్తాం. వాటికి మనం మద్దతిస్తాం. వాటికి మన మద్దతుంటుంది. వాటికి మన సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన విధానం డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిరాదరించబడుతుందో, ఆచరించబడదో ఆ ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. అంటే గతం తాలూకు ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అంటే మానసిక సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. మనసు మారిన మనస్తత్వ రీత్యా ముందుకెళ్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఆలోచన పెరుగుతుంది. చురుకుదనం పెరుగుతుంది. కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది మనసు. కొత్త కొత్త నిర్ణయాలు చేయగలుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ప్రతిభ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ఏదైనా కొత్తగా ఒక ప్రతిభని మనకి నచ్చేటువంటి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని అది ఇన్‌స్ట్రుమెంట్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా వర్క్ కావచ్చు. మనకి దేని మీద ఆసక్తి ఉందో దాన్ని మనం నేర్చుకుని దానిలో ప్రతిభా విశేషాలు సంపాదించినట్లయితే అనేక మానసిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మానసిక సమస్యలు తొలగిపోతున్నాయో నీ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతూ ఉందో, సరికొత్త ఆలోచనలో నువ్వు ముందుకెళ్తున్నావు, నీ మద్దతు నీకు లభిస్తోందో, నీ మనసు బలోపేతం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు బలోపేతం అవుతూ ఉన్నదో పాత ఆలోచనలు నశించిపోతున్నాయో బుద్ధి పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, తెలివి పెరుగుతుంది. నీకు నచ్చినగా బతికే విధానం వస్తుంది. అప్పుడు నీ వ్యక్తిత్వం పెరుగుతుంది. నీకు నచ్చినగా ఆలోచించే విధానం పెరుగుతుంది. అలాగే బ్రతికే అవకాశం కూడా వస్తుంది. అప్పుడు అంతకు ముందు లేనటువంటి సుఖశాంతులు లభిస్తాయి. సంతోషాలు, ఆనందాలు లభిస్తాయి. మాటకి విలువొస్తుంది, మనిషికి విలువొస్తుంది. అంతకుముందు లేనటువంటివి. ఇంకా ఏం చేయగలమో ఆలోచించాలి. ఇంకా మనసుకి నచ్చిన పనులు చేయాలి. విలువ పెంచే పనులు చేయాలి. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నిత్యం బిజీగా ఉండాలి. ప్రతి క్షణం కూడా ఏ రకంగా ఉపయోగిద్దామని ఆలోచన ఉండాలి. ఎక్కడ ఖాళీగా కూర్చోవడానికి వీలే లేదు. చైతన్య రహితంగా ఉండడానికి వీలు లేదు. నిత్య చైతన్యంతో కొనసాగాలి. నా పని, ఇతరుల పని అనే సమస్య లేదు. మరొక సమస్య నుంచి బయటపడదలుచుకున్నాం. కాబట్టి పని చేయడం ప్రధానం. ఇతరులకు సహాయం చేయొచ్చు. అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఒక సమాజంలో చేరి అందులో పనులు చేయొచ్చు. కాబట్టి మెదడుకి ఈ రకమైనటువంటి మేతని అందించి సరికొత్తగా మనం మారినట్లయితే, సరికొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నట్లయితే మనకి మనం సపోర్ట్‌గా ఉండగలిగే పరిస్థితి వస్తుంది. గొప్ప వ్యక్తిత్వంతో మనకి మనము మద్దతుగా నిలవగలము. మనల్ని మనం ఇష్టపడగలము. మనం అభిమానించగలము. ఎప్పుడైతే ఇవి పెరిగాయో తప్పనిసరిగా మనకు నచ్చినట్టుగా మనం బతకగలం. తద్వారా మనం సంతోషంగా ఉండగలం.